చీకట్లో నల్లని నీళ్లతో మెరిసే ఆ చిన్న గుంట భయంకరమైన పాతాళాగాధం. దానిలో పడిన వాళ్ళు మనిషైనా మృగమైనా పిశాచైనా బయటపడలేరు. సూర్యుని వెలుతురు ఆ అగాధం నీళ్లపై పడితే నల్ల నీళ్లు కాస్త తలతల మరిగే అగ్నిజ్వాలలా మారి అందులో బందీ అయిన వాళ్ళని భస్మం చేసేస్తుంది. భూమి అమ్మగారు, మీకోసమని మా ఊరు నుండి జున్ను తీసుకొని వచ్చాను, తినండి. అబ్బా, జున్న తిని చాలా రోజులైంది తాత. భూమిని అందరూ అల్లారు ముద్దుగా చూసుకుంటూ అమ్మగారు అంటూ గౌరవంగా పిలవటం పిల్లిదయానికి సహించటం లేదు. నిన్న కాక మొన్న వాళ్ళల్లోకి వచ్చిన భూమిని రాకుమారిలా చూసుకోవడం వల్ల పిల్లిదయానికి ఈర్ష్యగా ఉంది. ఒకరోజు, ఏయ్ నిన్నేనే పిల్లిదయ్యమా, ఇందాకటి నుంచి పిలుస్తున్నాను, పలకవే. పద, అలా పక్కూరికెళ్ళి శ్మశానంలో రాగినాణాలు తెచ్చుకుందాం. ఇంకొకసారి ఏ ఒసే ఒరే అని పిలిస్తే బాగా చెప్తున్నాను. మర్యాద ముఖ్యం. నిన్న కాక మొన్న వచ్చిన భూమిని అమ్మా బొమ్మ అని మర్యాదగా పిలుస్తున్నావుగా, మరి నన్నెందుకలా ఎవరు పిలవరు? భూమికి నీకు పోలిక పిచ్చిగాని పట్టిందా? భూమికి తన వయసు తనకి మళ్ళీ రావడానికి, లోకి తిరిగి బ్రతకడానికి ముఖ్య కారణం నేను కనుక లేకపోతే ఎప్పటికీ భూమి ముసలిదానిలాగా ఉండేది తెలుసా. కాబట్టి అందరూ నన్ను గౌరవించాల్సిందే. దీనికి ఏదో మర్యాద దయ్యం పట్టినట్టుంది. అలా కాదు పిల్లి, నీ ఒక్కరిదాని వల్లే లోకి బ్రతికాడు అని అనుకుంటే దానికంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఇది మన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానం ఉండాలి గాని గౌరవాలు మర్యాద ఎందుకు ఆశిస్తున్నావు? ఒకవేళ నీకు కూడా బేతాళ కిరీటం లేక పాతాళ కిరీటం లేక వాటిని మించిన శక్తి ఉండుంటే అందరూ నిన్ను గౌరవంగా మర్యాదగా పిలిచేవారేమో. నువ్వు చెప్పింది నిజం. నేను ఇప్పుడే వెళ్ళి ఏదో ఒక శక్తిని సంపాదించుకొని వస్తాను. అప్పుడు అందరూ నన్ను పిల్లిదయ్యం గారు అని పిలుస్తారు. ఏంటి స్నేహితులిద్దరూ ఏవో రహస్యాలు చెప్పుకుంటున్నట్టున్నారే అని మంత్రాలవ్వ పిలుస్తున్నా వినిపించుకోకుండా విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయింది పిల్లిదయ్యం. పొట్టిదయ్యం మంత్రాలవ్వకి పిల్లిదయ్యంకి వచ్చిన కోపం గురించి అంతా చెప్పింది. ఓహో, మన పిల్లికి మర్యాద దెయ్యం పట్టిందా, అది చూద్దాం అని అనుకుని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. పెరట్లో చెట్టు మీద నక్కి నక్కి వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంది గుడ్లగూబ రూపంలో ఉన్న కాలవర్ణ పిశాచి. కాలవర్ణ కృదిమ నియమించిన గూఢాచారి పిశాచి ఎవరికంటా కనపడకుండా గుడ్లగూబ రూపంలో తిరుగుతూ మంత్రాలవ్వ రహస్యాలన్నీ కృదిమకి చేర్చడమే దాని పని. పిల్లిదయ్యం అలిగి మంత్రాలవ్వ దగ్గర నుంచి కోపంగా వెళ్లిపోయి ఏదో ఒక శక్తిని సాధిద్దామని బయలుదేరిన విషయాన్ని కృదిమకి చెప్పింది. ఇది మనకి పగ తీర్చుకునే సమయం. ఆ పిల్లిదయాన్ని నాశనం చేస్తే ఆ మంత్రాలవ్వ ఏడుస్తుంది. నేను మారువేషంలో వెళ్లి ఆ పిల్లిదయాన్ని ఏమారుస్తాను. గా గౌ గోరక గాబ్రక బ్రా బౌ బోరక బీకర కరాక జా జౌ జోరక జాగ్రక కరాక మా మృగ మృత్యు మరణకారక. అలా మంత్రం చెప్పగానే కృదిమ బాగా వయసు మళ్ళిన ఒక ముసలిదాని రూపంలోకి మారిపోయింది. దాని నెత్తి మీద అచ్చు బేతాళ కిరీటం లాంటిది మెరుస్తూ ఉంది. అదేంటి కృదిమా, నీ నెత్తి మీద బేతాళ కిరీటం ఉందేంటి? ఇది నకిలీ బేతాళ కిరీటం. ఆ పిల్లిదయాన్ని ఏమార్చాలి కదా. ఆ పిల్లిదయానికి పట్టిన గర్వమే దాని నాశనానికి కారణమవుతుంది. పద వెళ్దాం అని అనుకుని పిల్లిదయం వెళ్లే దారిలో ఒక చెట్టు కింద కష్టంలో ఉన్న ముసలిదానిలాగా నటిస్తూ కూర్చుని ఉంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, బ్రతకలేక చస్తున్నా, చావలేక బతుకుతున్నాను, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. నిర్మానుష్యంగా ఉన్న ఆ అడవిలో దీనంగా ఏడుస్తున్న ఆ ఆర్తనాదాలు విని పిల్లిదయం అటువైపు వెళ్లి చూస్తే అస్థిపంజరం మీద చర్మం ఉందా అన్నట్టుగా ఉన్న ఒక ముసలావిడ రోదిస్తూ ఉంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, బ్రతకలేక చస్తున్నాను, చావలేక బతుకుతున్నాను, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరు ముసలి నువ్వు? ఈ దట్టమైన అడవిలో ఒక్కటివే ఎందుకని ఏడుస్తూ ఉన్నావు? నీ కష్టం ఏమిటో నాకు చెప్పు, నీకు సహాయపడతాను.
నా పేరు వెయ్యేళ్ళ. దయచేసి నాకు సహాయం చెయ్యవా? సహాయం చేస్తాను కానీ వెయ్యేళ్ళ అదేం పేరు? నేను 1000 సంవత్సరాల నుంచి బతికే ఉండడం వల్ల అందరూ నన్ను వెయ్యేళ్ళ అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. నా నెత్తి మీద ఉన్న బేతాల కిరీటం వల్ల నాకు చావు రాదు. ఎన్నో 1000 సంవత్సరాల నుండి నా అన్న వాళ్ళు లేకుండా బ్రతికి బతుకు పైన ఆశ పోయింది. ఓ, నువ్వు కూడా మా అవ్వలనే బేతాల కిరీటం పొందిన దానివా? అయితే మీరు మేము ఒకటే చెట్టు. మీ అవ్వ ఎవరో నాకు తెలియదు. వృద్ధాప్యంలో దక్కిన కిరీటం వల్ల ఇదే రూపంలో నేను నాకే బరువయ్యాను. ఇక చాలు, నేను చనిపోవాలనుకుంటున్నాను. దయచేసి నేను చనిపోవడానికి సహాయం చేసి పుణ్యం కట్టుకో. బదులుగా నా బేతాల కిరీటం నీకు దారాదత్తం చేస్తాను. తారాదత్తం అంటే నేను బేతాల కిరీటం పెట్టుకోవచ్చా? ఇకపై నీ బేతాల కిరీటం నాదా? అవును, నా చావుతో నీకు నా బేతాల కిరీటం దక్కుతుంది. కానీ నువ్వు దెయ్యానివి కనుక నా నెత్తి మీద నుంచి తీసి నీ నెత్తిన ఈ బేతాల కిరీటం పెట్టలేను. అలా అని దెయ్యం చేతికి బేతాల కిరీటం దానంగా ఇవ్వకూడదు. మరి ఎలా? నీ బేతాల కిరీటం నాకు సొంతం అవ్వాలంటే ఏం చేయాలి ముసలి? నేను ఒక మనిషి చేతికి కిరీటాన్ని దానంగా ఇచ్చాక ఆ మనిషి ఈ కిరీటాన్ని నెత్తిన ధరించకుండా సరాసరి నీకు దానంగా ఇవ్వాలి. అప్పుడు నువ్వు బేతాల కిరీటానికి యజమాని అవుతావు. ఓ, అయితే ఇప్పుడు నాకు ఒక మనిషి అవసరం అన్నమాట. అవును, కానీ ఆ మనిషి నమ్మశక్యుడై ఉండాలి. లేదంటే వాడు నా నుంచి తీసుకున్న బేతాల కిరీటాన్ని వాడి నెట్టిన ఒక్కసారి ధరించిన చాలు, ఇక వాడే దానికి యజమానవుతాడు. కాబట్టి నీకు బాగా నమ్మకం ఉన్న వారిని తీసుకొని వస్తే నా బేతాల కిరీటాన్ని నీకు దానంగా ఇచ్చేసి నేను సుఖంగా చచ్చిపోతాను. పాపం, నా కోసం నువ్వు చచ్చిపోతానంటే నాకు బాధగా ఉంది. నీ కోసం చేస్తానని నేనెప్పుడు చెప్పానే పిచ్చి మొద్దు. నా బతుకు భారంగా ఉంది కాబట్టి ఇక బ్రతికి ఉపయోగం లేదు అని చావననుకుంటున్నాను. దయచేసి నేను చచ్చేటందుకు సహాయం చెయ్యు. సరే, నన్నేం చేయమంటావు చెప్పు. ముందు నువ్వు వెళ్ళి నీకు బాగా తెలిసిన మనిషిని తీసుకొని ఇక్కడికి తూర్పుగా 30 మైళ్ళ దూరాన ఉన్న ఉజ్వల కొండల మధ్యలో ఉన్న చీకటి మడుగులో దిగి స్నానం చేసి దోసిళ్లతో ఆ నీటిని మీ ఇద్దరూ తెచ్చి నాపై చల్లగానే నాకు బేతాల కిరీటంతో ఉన్న బంధనం తెగి వయసు మళ్ళిన మామూలు మనిషిగా మారి చనిపోతాను. నేను చావటానికి ముందే నా బేతాల కిరీటాన్ని నీతో వచ్చిన వాళ్ళకి దానంగా ఇచ్చేస్తాను అని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అంత వివరంగా పిల్లిదయానికి చెప్పింది. ఆ ముసలిదాని రూపంలో ఉన్నది కృదిమ అని తెలియక దాని మాటలన్నీ గుడ్డిగా నమ్మింది పిల్లిదెయ్యం. ముఖ్యమైన విషయం, నువ్వు నా నుండి బేతాల కిరీటాన్ని దానంగా స్వీకరిస్తున్న విషయం 3వ కంటికి తెలియకూడదు. ఆఖరికి నీతో వస్తున్న వాళ్ళకి కూడా తెలియకూడదు. పొరపాటున తెలిసిందో బేతాల కిరీటం బల్లున పేలిపోయి నిరుపయోగమవుతుంది. జాగ్రత్త. సరే, నాకు అర్థమైంది. నేను ఇప్పుడే వెళ్ళి నా స్నేహితుడితో కలిసి నల్ల నీళ్లు తీసుకుని వస్తాను అని వేగంగా బయలుదేరి మదిరా వెళ్ళి ఏదో ప్రాధేయపడి కుర్రతాతని తనతో రమ్మని బ్రతిమలాడింది. పిల్లిదెయ్యం మాట కాదనలేక కుర్రతాత కూడా సరే అన్నాడు. మనమిద్దరం ఎక్కడికి వెళ్తున్నావన్నది ఎవరికీ చెప్పకూడదు. అలాగే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. ఇంకో విషయం, నీ బేతాల కిరీటాన్ని ఎక్కడే వదిలి రావాలి, సరేనా? సరే కానీ మంత్రాలు అవ్వకు చెప్పొస్తాను, ఆగు. చిటుక్కునెళ్ళి చటుక్కుని వచ్చేసేదానికి అవ్వకు చెప్పడం ఎందుకు? పద పద, ఎక్కువ సమయం లేదు అని కుర్రతాతని మభ్యపెట్టి ఒప్పించేసింది. దూరం నుంచి వీళ్ళిద్దరూ ఏదో రహస్యంగా మాట్లాడుకోవడం చూస్తూ ఉంది మంత్రాలవ్వ. ఇంతలో భూమి వచ్చి, ఏ పిల్లిదెయ్యం, నీ గురించే వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయావు? కుర్రతాత నా కోసమని జున్ను తీసుకొని వచ్చాడు, తింటావా?
నేనేమన్నా నీ పని మనిషినా? ఏగి అని పిలుస్తున్నా? నీకన్నా ముందు పుట్టిన దాన్ని, నాకు మర్యాద ఇవ్వాలి కదా. సరే క్షమించు పిల్లిదయం గారు. ఎప్పుడూ లేని పిల్లిదయమేంటి విచిత్రంగా ప్రవర్తిస్తుంది? ఇదంతా గమనించిన మంత్రాలవ్వకి ఏదో జరగబోతుంది అని అర్థమయ్యే పిల్లిదయాన్ని పిలిచి మెరుస్తూ ఉన్న ఒక పండు ఇచ్చి, ఇదిగో ఈ పండు బేతాళ ప్రసాదం, నీకు మాత్రమే ఇవ్వమని బేతాళుడు చెప్పాడు. ఆ మాటికి పిల్లిదయం కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. మంత్రాలవ్వ ఇచ్చిన పండుని గుటుక్కుమని మింగి వెళ్ళిపోయింది. బేతాళుడు పిల్లిదయానికి మాత్రమే ఇవ్వమని ఇచ్చిన ఆ పండేంటత్తా? అది ప్రసాదం కాదు, ప్రణవల్లి అనే అరుదైన పండు. దాన్ని అరిగించుకోవడం ఎవ్వరి తరం కాదు. దాని మహిమేంటో నీకు త్వరలోనే తెలుస్తుందిలే. కుర్రతాతను తీసుకుని ఆ ముసలి చెప్పిన ఉజ్వల కొండలు చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయ్యింది. ఇద్దరూ ఆ నీటిలోకి దిగగానే నీటి అడుగున వికృతమైన పెద్ద చేతులు వాళ్ళిద్దరినీ కదలకుండా పట్టేసుకున్నాయి. బయటకు రాలేకపోతున్నారు ఇద్దరు. కాపాడమని అరుస్తూ ఉన్నారు. కానీ ఆ నిర్మానుష్యమైన అడవిలో వాళ్ళ అరుపులు పట్టించుకునే నాదుడే లేడు. ఏంటిది పిల్లిదయ్యం? సమయానికి నా బేతాళ కిరీటం కూడా నా దగ్గర లేదు. ఎవరు నిన్ను ఇక్కడికి రమ్మనమని చెప్పారు? నిన్ను నమ్మి గుడ్డిగా నీ వెనక రావడం నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించు, నా వల్ల నువ్వు ప్రాణాపాయంలో పడ్డావు అని జరిగిందంతా వివరంగా చెప్పింది. అయ్యో, బేతాళ కిరీటం మొట్టమొదటిసారిగా సంపాదించింది నిశాచర తాంత్రిక. ఆయనకు ముందు ఎవరు బేతాళ కిరీటాన్ని సాధించలేదు. నిన్నెవరో మోసం చేసి మనం ఇక్కడ ఇరుక్కునేలా చేశారు అని ఇద్దరు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తుండగా అక్కడికి ముసలి వచ్చింది. ఒక్క దెబ్బకి రెండు పెట్టాలంటే ఇదేనేమో. ఆ మంత్రాలవ్వకి ప్రియమైన ఇద్దరు తెల్లారి కల్లా భస్మమైపోతారు. ఆ ముసలి మంత్రాలవ్వ ఏడుస్తూ ఉంటే నేను ఆనందంతో చూస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు దానిని కూడా చంపేస్తాను. మంత్రాలవ్వని చంపేవాళ్ళు ఇంకా పుట్టలేదే ముచ్చుమోహం దానా. నీకు దమ్ముంటే ఇక్కడే ఉండు. మమ్మల్ని రక్షించడానికి మంత్రాలవ్వ తప్పక వస్తుంది. నిన్ను నిలువున పాతేస్తుంది, జాగ్రత్త. అది చూద్దాం అని భయంకరంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి బానిస ప్రేతాలపై ఎక్కి ఎగురుకొని వెళ్ళిపోయింది. అక్కడ మదిరలో పిల్లిదెయ్యం కుర్రతాత అర్ధరాత్రి దాటినా ఇంటికి రాకపోవడంతో వాళ్ళ గురించి భూమి ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి లోకి దగ్గరకు వెళ్ళి, పిల్లిదెయ్యం కుర్రతాత ఎక్కడికో వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? మీకేమైనా తెలుసా? పిల్లిదయ్యమా, ఎక్కడున్నా రానా ముందుకు. మంత్రాలవ్వ కూడా కుర్రతాతని పిల్లిదెయ్యాన్ని పిలిచింది. కాని వాళ్ళు రాలేదు. అంజన దర్పణంలో చూసినా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అని మంత్రం చెప్పి బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తూ ఉంది. కొండల వెనుక నుండి అడవి మధ్యలో నుండి మెరుస్తూ ఒక కాంతి లాంటిది ఆకాశంలో తిరుగుతూ ఉంది. అదిగో అక్కడ ఉంది పిల్లిదెయ్యం. పదండి వెళ్దాం. గగన వాయు వేగం బెకబెక రై రై, విహంగ దివ్య తేజం బెకబెక రై రై. వెనకతల సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఈలోపు ఆ చేతుల్ని నరికి వాళ్ళిద్దరినీ బయటకు లాగేశారు. పైన ఆకాశంలో మెరుస్తున్న పండు వచ్చి అవ్వ చేతిలో దిగింది. దాన్ని అవ్వ తన చిక్కంలో వేసుకుంది. ఈ నల్ల నీళ్ల మడుగు ఏంటో తెలుసా? పాతాళ అగాధం. దీనిలో పడ్డవాళ్ళు బయటకు రావడం దాదాపు అసాధ్యం. సూర్యుడు వెలుతురు ఈ నీళ్లపై పడి ఉంటే మీరు భస్మమైపోయేవాళ్ళు. మీ గురించి కంగారు పడుతూ భూమి నాకు చెప్పబట్టి సమయానికి ఇక్కడికి చేరుకోగలిగాము అని అక్కడి నుంచి అందరూ మధ్యలో చేరుకున్నారు. ఉన్నట్టుండి ఈ పిల్లి దెయ్యానికి గర్వం ఎందుకు నెత్తికెక్కింది? నా వల్లే ఇదంతా జరిగింది, నా వల్లే ఇదంతా జరిగింది అంటూ తెగ ప్రగల్భాలు పలికింది. పిచ్చి మొద్దు.
బాబోయ్ నన్ను క్షమించండి, నా పొగరు దిగింది, నా గర్వం తగ్గింది, అందరూ నన్ను క్షమించండి. మన పిల్లి దెయ్యంకి పట్టిన గర్వం చూస్తే నాకు సూరమ్మ కథ గుర్తుకు వచ్చింది. సూరమ్మ ఆవిడెవరవ్వా? ఆవిడ కథ మా అందరికీ చెప్పవా? చాలా కాలం క్రితం సూరమ్మ అనే ఒక పేద మహిళ ఉండేది. చిన్నప్పటి నుంచి పేదరికంలో పుట్టి పెరిగి పెద్దయ్యాక అత్తవారింటికి వెళ్ళింది. సూరమ్మ దురదృష్టం కొద్దీ తాను కాపురానికి వచ్చిన సంవత్సరానికి భర్తకి ప్రమాదంలో కళ్ళు పోయి గుడ్డివాడవడం చేత కొట్టంలో పనిపోయింది. వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఉన్న చిన్న పొలం కూడా అమ్ముకోవలసి వచ్చింది. అత్తమామల్ని గుడ్డివాడైన భర్తని పోషించుకోవడానికి వేరే మార్గం లేక సంపన్నుడైన సర్వేష్ గారింట్లో పనికి చేరింది. సర్వేష్ గారు చాలా మంచివారు. జీతంతో పాటు సూరమ్మకి ధాన్యం, పప్పులు కూడా ఇచ్చేవారు. సర్వేష్ గారు భార్య పాత బట్టలు, రోజు మిగిలిన కూరలు ఇస్తూ ఉండడంతో సుఖంగా సాగిపోతుంది సూరమ్మ జీవితం. ఒకరోజు సూరమ్మ తన ఇంటి పెరట్లో బట్టలు ఉతుకుతుండగా ఎక్కడ్నుంచో ఒక కాకి నోటిన నగ ఒకటి కరుచుకుని వచ్చి తన ముందు వదిలేసి ఎగిరిపోయింది. ఆ నగని ఎవరికంటా కనపడకుండా భద్రంగా దాచుకుంది సూరమ్మ. ఈ నగ నాకు దొరికిందని దీన్ని పోగొట్టుకున్న వాళ్ళకి తెలిస్తే నా నుండి నగను తీసేసుకుంటారు. గుప్చప్మనకుండా కొన్నాళ్ళు ఈ నగని ఎవరికంటా కనపడకుండా దాచి అప్పుడు అమ్ముతాను. వచ్చిన డబ్బులతో కొబ్బరి తోట కొంటాను, ఆవులు కొంటాను, కొబ్బరికాయల వ్యాపారం, పాల వ్యాపారం చేసి అమ్మగా వచ్చిన డబ్బులతో పెద్ద ఇల్లు కట్టిస్తాను, నచ్చిన బట్టలు కొనుక్కుంటాను, దర్జాగా బతుకుతాను. ఆ నగ దొరికిన నాటి నుండి సూరమ్మ తెగ కలలు కనేస్తూ ఉండేది. ఒసే సూరమ్మ, చేపల పులుసు కోడివేపుడు మిగిలిపోయాయి. నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళు, మీ పిల్లలు కడుపు నిండా తింటారు. వద్దులండి, మిగిలిపోయిన కూరలు తినాల్సిన గతి నా పిల్లలకి లేదు. అయినా నా పేరు సూరమ్మ, ఇక నుండి ఒసే గీసే అని పిలవకండి అని విసురుగా వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేనిది సూరమ్మ అలాగనేసరికి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నాడు సర్వేష్. రాను రాను సూరమ్మ ప్రవర్తన నచ్చక పని మాన్పించేశారు సర్వేష్ గారు. పోతే పోయింది బోడి పని. ఈ రోజే పట్నం వెళ్ళి నా నగ నమ్మి వచ్చిన డబ్బులతో వ్యాపారం చేసి దర్జాగా బ్రతికి వీళ్ళకి సూరమ్మ అంటే ఏంటో చూపిస్తాను అని అనుకొని పట్నం వెళ్లి నగని అమ్మబోయింది. కాని అది బంగారు పూత నగ అని, దానికి దమ్మిడి కూడా రాదని తెలిసి బుర్ర గిర్రులు తిరిగింది సూరమ్మకి. ఆ నగని చూసుకుని గర్వం నెత్తినెక్కి తనకి తన కుటుంబానికి ఆదరించి ఆకలి తీర్చిన యజమానిని నానా మాటలు అన్నందుకు బాధపడి సర్వేష్ గారి కాళ్లపై పడి జరిగిందంతా చెప్పి క్షమించమని ప్రాధేయపడింది. కాని అప్పటికే సర్వేష్ గారి ఇంట్లో ఇంకొక పని మనిషి పనికి చేరింది. కాబట్టి సూరమ్మకి ఆ ఇంట్లో శాశ్వతంగా పనిపోయింది. సూరమ్మ పరిస్థితి పెనంపై నుండి పొయ్యలో పడినట్టయింది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, గర్వం అహంకారం తలకెక్కిన రోజే నీ పతనం మొదలైనట్టు అని. అయినా పిల్లి దెయ్యం, ఒక విషయం తెలుసుకో, బేతాళ కిరీటం అనేది ఒక బాధ్యత, హక్కు కాదు. పిల్లి దెయ్యం స్థానంలో మీరున్నట్లయితే బేతాళ కిరీటాన్ని కృదిమ నుండి తీసుకుంటారా?